హాయ్ హలో నమస్తే బోన్జూర్ వెల్కమ్ బ్యాక్ ఆన్ అవర్ ఛానల్ ప్యారిస్లో తెలుగు అమ్మాయి. సో ఇక్కడ టైం ఈరోజు మార్నింగ్ 8 అయింది. నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను అనమాట. జనరల్గా 7:30కి స్టార్ట్ అవుతాను, ఈరోజు కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ వింటర్ కాబట్టి మార్నింగ్ 8:30 9 అయినా కూడా కొంచెం చీకటిగానే ఉంటుంది అండ్ చాలా చలిగా కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ వింటర్లో ఎక్కువ జనాలు అసలు బయట కనిపించరు. నార్మల్గా ప్యారిస్ విజిట్ చేయడానికి రావాలి అనుకుంటే సమ్మర్లో వస్తే చాలా బాగుంటుంది వింటర్లో కన్నా. మనం మన స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక ట్రామ్ తీసుకోవాలి. ట్రామ్ వచ్చేసింది కదా, ట్రామ్ తీసుకొని మనం వేరే స్టేషన్కి వెళ్తే అక్కడ ట్రైన్ తీసుకోవాలన్నమాట. మీన్వైల్ పాస్ వ్యాలిడేట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే మన దగ్గర పాస్ ఉన్నా కూడా వ్యాలిడేట్ చేయకుండా ఎక్కి ఒకవేళ మధ్యలో వాళ్ళు చెక్ చేస్తే €5 ఫైన్ పే చేయాలి. అలానే పాస్ కానీ టికెట్ కానీ లేకుండా ట్రైన్ ఎక్కేస్తే €35 to €45 ఫైన్ ఉంటుంది. ఖచ్చితంగా పే చేయాలి. పే చేసే వరకు వాళ్ళు మనల్ని వదలరు అనమాట. నేను ఎక్కువ రోజు ట్రావెల్ చేస్తాను కాబట్టి లైక్ మంత్లో 2-3 టైమ్స్ అయినా ఈ చెక్ చేసే వాళ్ళు నాకు కనిపిస్తారు. సో అక్కడ ట్రామ్ తీసుకొని ఇక్కడ దిగేసాము. ఇక్కడ ఈ ట్రైన్ తీసుకుంటే మనం ప్యారిస్ సెంటర్లోకి వెళ్ళిపోతామన్నమాట. చాలా లైన్స్ ఉంటాయండి, కనెక్టింగ్ లైన్స్ లైక్ ABCDEFGHIJ అలా అని చెప్పేసి. ఇది వచ్చేసి లైన్ L అనమాట. ఇది తీసుకొని నేను ప్యారిస్ సెంటర్లోకి వెళ్తాను. అక్కడ నుంచి వేరే మెట్రో తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. వచ్చిన కొత్తలో స్టూడెంట్స్ చాలామంది వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి టికెట్స్ తీయడం మానేసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. మహా అయితే 10-15 డేస్ మీరు ఒక €30-40 మిగిలించిన టికెట్ తీయకుండా ట్రావెల్ చేసి ఖచ్చితంగా దొరికిపోతారు. తర్వాత ఆ €45 మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో అలా చేయొద్దు, హ్యాపీగా టికెట్ తీసుకొని ట్రావెల్ చేయండి. తర్వాత చూసారా, నేను అక్కడ లైన్ L ఎక్కాను కదా, దిగేసిన తర్వాత సెంట్ లజార్ ప్యారిస్ మెయిన్ స్టేషన్లో దిగాను. ఇక్కడ చూసారా మీకు ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి 14, 9 అలా అని చెప్పేసి. మీకు స్టేషన్ అంతా కూడా మీరు ఇక్కడ చాలా లైన్స్, చాలా మెట్రోస్ ఉంటాయండి. మీరు ఏది పట్టుకోవాలన్నా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళాలి. మీకు ఈ బోర్డ్స్లో కానీ ఆ ఫుట్ ప్రింట్స్లో కానీ చూసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ చాలా క్లమ్జీగా కొత్తగా అనిపిస్తుంది. జస్ట్ 1-2 డేస్ మీరు ఈ డైరెక్షన్స్ అన్నీ స్లోగా చూసి ఫాలో అయిపోతే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట. ఈ స్టేషన్లోనే కాదు, ప్రతి స్టేషన్లోని ఇలా డైరెక్షన్స్ ఇండికేట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో 8కి స్టార్ట్ అయితే 9:30 అయింది. టైం 1.5 hour పట్టింది. ఆఫీస్కి రీచ్ అయిపోయాను. నార్మల్గా మేము ప్యారిస్ నుంచి కొంచెం దూరంలో ఉంటాము, కార్లో అయితే 20 minutes. కానీ ఇలా ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్ టేక్స్ లైక్ 1 hour 30 minutes కానీ అలా టైం తీసుకుంటుంది. 1 hour 20 minutes కానీ. చాలా చల్లగా ఉంది, అందుకని మాట్లాడుతుంటే నాకు కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందన్నమాట. ఎనీవేస్ ఆఫీస్కి రీచ్ అయిపోయాను. మనకి లోరియల్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది కదా, కానీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ప్యారిస్లో ఉందన్నమాట ఇక్కడే. అందుకని ఇక్కడ లోరియల్ చాలా పెద్దది అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ. సో నేను డేటా సైడ్ వర్క్ చేస్తాను. కాకపోతే ఇక్కడ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆఫీస్ లోపల. అప్పుడప్పుడు కొంచెం స్ట్రెస్గా అనిపిస్తే వచ్చి ఒక బిల్డింగ్ అంతా ఒక రౌండ్ వేసి వెళ్తానమాట. నెక్స్ట్ దీని ఆపోజిట్లో మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని పేరు వచ్చేసి క్యాపీ. అదేంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఆల్ కైండ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేసేటప్పుడు రీసెర్చ్ వచ్చేసి అక్కడే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి రావడానికి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే సరిపోద్ది. కానీ వీళ్ళు ఏంటంటే కింద నుంచి ఒక టనల్ క్రియేట్ చేశారనమాట. దానికి ఆల్మోస్ట్ €1 billion ఖర్చు పెట్టారంట ఆ టనల్ కోసం. ఎందుకు అంటే డ్యూ టు ప్రైవసీ రీజన్స్ అని చెప్పారు. ఇదే నేను వర్క్ చేసే ఫ్లోర్ అండ్ అక్కడ బ్లూ బాటిల్ కనిపిస్తుంది కదా, ఇదే నేను వర్క్ చేసే ఏరియా అనమాట, నా టేబుల్. ఈ టేబుల్స్ ఏంటంటే మేము ఫ్లోర్ షిఫ్ట్ అయ్యాము. సో టేబుల్స్ అన్నీ వీళ్ళు అడ్జస్టబుల్ టేబుల్స్ లైక్ బటన్ నొక్కితే పైకి కిందికి మూవ్ అయ్యే టేబుల్స్ సెట్ చేశారు అందరికీ. యాక్చువల్గా ఈ వీడియో నేను లాస్ట్ డిసెంబర్కి రికార్డ్ చేశాను, కానీ టైం లేక ఇప్పటివరకు పెట్టలేదన్నమాట. సో మేమేంటంటే టీం అందరం కలిసి టీమ్ లంచ్కి వెళ్తున్నాము. డిసెంబర్లో లోరియల్ ఖచ్చితంగా టీమ్ లంచ్ ఆర్గనైజ్ చేస్తుంది. మా టీమ్ లంచ్ అనమాట. చూసారు కదా, టడా, ద బిగ్గెస్ట్ బిల్డింగ్, లోరియల్ బిల్డింగ్ ఇన్ ప్యారిస్ అనమాట. చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్.
L'Oreal tagline వచ్చేసి క్రియేట్ ద బ్యూటీ దట్ మూవ్స్ ద వరల్డ్ అనమాట. వీళ్ళ ప్రోడక్ట్స్ ఎంత అందంగా ఉంటాయో వీళ్ళ వర్క్ ఎన్వైరన్మెంట్ కూడా అంతే అందంగా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఒక డిఫరెంట్ వరల్డ్. ఆఫీస్ బయట ఒకలా ఉంటుంది అండ్ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతే అదంతా ఒక డిఫరెంట్ ప్రపంచంలా ఉంటుంది. కంప్లీట్గా స్క్రీన్స్, ఎక్కడ చూసిన బ్యూటీ స్క్రీన్స్, ప్రోడక్ట్స్ ఇదంతా. సో లంచ్ అని చెప్తే వచ్చాము, తీరా వచ్చేసి చూసేసరికి ఇక్కడ జస్ట్ స్నాక్ లాగా ఏదో కొంచెం పెట్టారు. బట్ వాట్ ఎవర్, ఐ ఎంజాయ్డ్ ద టీమ్ లంచ్. టీమ్తో కలిసి చక్కగా ఎంజాయ్ చేసాం. సో లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు లంచ్ వచ్చిన వాళ్ళందరికీ బ్యాగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇచ్చారనమాట. లోరియల్లో బెస్ట్ పార్ట్ ఇదేనండి, నాకైతే చాలా నచ్చుతుంది. ఎందుకంటే అమ్మాయిలు అంటేనే కాస్మెటిక్స్ కదా. సో ఇలా వీళ్ళు ప్రతి న్యూ ఇయర్కి లేకపోతే ప్రతి ఈవెంట్కి ఇలా కాస్మెటిక్స్ ఇస్తారనమాట. ఇప్పటికీ నేను లోరియల్లో జాయిన్ అయ్యి 3-4 months అయింది. ఈ టైంలో నాకు ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయో మీకు నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేసి చూపిస్తాను. కానీ ఈసారి ప్రోడక్ట్స్ మాత్రం చాలా చాలా మంచి అండ్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఇచ్చారనమాట. అన్ని ప్రోడక్ట్స్ మ్యాక్సిమం యూజ్ చేసేవే. అండ్ యూజ్ చేయలేని ప్రోడక్ట్స్ వచ్చినా అట్లీస్ట్ మనం టెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ పైన మనం డబ్బులు ఖర్చు పెట్టలేము. సో ఇదన్నమాట, ఇలా అయింది. లంచ్ అయింది. లంచ్ తర్వాత ప్రోడక్ట్స్ ఇచ్చారు. తర్వాత యాజ్ యూజువల్ వర్క్ చేసుకొని, ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం తొందరగానే వర్క్ ఫినిష్ చేసుకొని తొందరగానే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట, తొందరగా ఇంటికి వెళ్ళిపోవడానికి. సో మళ్ళీ నాకు రిటర్న్ వెళ్ళడానికి ఈజీగా 1-1.5 hours పడుతుంది. సో 5కి స్టార్ట్ అయితే 7:30కి వెళ్తాను. ఇదే నా డైలీ రొటీన్ అనమాట ప్రస్తుతానికి. హోప్ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్యారిస్లో తెలుగు అమ్మాయి.